యోహాను సువార్త మొదటి అధ్యాయము మరి 15వ వచనము. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందడు వాడాయనని నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. కాబట్టి యోహాను యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. మరి నాకంటే నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు. బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి మరి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు అని చెప్తూ వచ్చినాడు. తర్వాత మరి ఇదే అధ్యాయంలో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మరి 26, 27లో చూసినట్లయితే యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు. ఆయన చెప్పుల వారును ఇప్పటికైనా నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. కాబట్టి మరొక సందర్భంలో యోహాను మరి నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు. నేను ఆయన చెప్పుల వారు ఇప్పటానికి కూడా యోగ్యుడను కానని మరి యేసుప్రభు గురించి గణపరుస్తూ వచ్చినాడు. నాకంటే ఆయన మరి ముందటివాడు, నాకంటే ప్రముఖుడు, మరి ఆయన చెప్పుల వారు ఇప్పటానికి కూడా నేను యోగ్యుడను కాడని బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ఇతని గురించి యెషయా ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, మరి ప్రభుతో త్రోవ సరళము చేయడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక నిశ్శబ్దము. కాబట్టి ప్రభువు యొక్క త్రోవ సరళం చేయడానికి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను మరి ఇక్కడికి వస్తూ వచ్చినాడు. కాబట్టి యోహాను మరి యేసు ప్రభు గురించి మరి బోధకుడైన యోహానుకు చెప్తూ వచ్చినాడు. తర్వాత ఆంద్రేయకు చెప్తూ వచ్చినాడు. యోహాను మరి యేసు ప్రభు గురించి మరి తనకంటే గొప్పవాడని, ప్రముఖుడని యేసు ప్రభు గురించి గొప్పగా చెప్తూ వచ్చినాడు. ఆంద్రేయతో చెప్తూ వచ్చినాడు, బోధకుడకు యోహానుతో చెప్తూ వచ్చినాడు, బాప్తిసం ఇచ్చే యోహాను. కాబట్టి మరి మరునాడు యేసు ప్రభు తన దగ్గరకు వస్తున్నప్పుడు మరి మా బాప్తిసం ఇచ్చే యోహాను యేసు వైపు చూచుచు ఈ మాట చెప్తూ వచ్చినాడు. మొదటి యోహాను అధ్యాయము మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయము మరి యోహాను సువార్త మొదటి అధ్యాయము 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. కాబట్టి మరి యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను